అందరికీ మరణాత. అందరం చెప్దాం మరణాత. మరొకసారి మూడోసారి ముచ్చటగా చెప్పుకుందాం మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దైవ సహాయము కొరకు, ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన. దయగల మా యేసు ప్రభువా, కృపగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, నమస్కారములు. మరి ఒక మారు ఈ ఏర్పాటు పుణ్యభూమిలో మీ నోటి బోరగా వాడబడగలందులకు మీరిచ్చిన భాగ్యముకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదువుకున్న వాక్య భాగమును దేవా మాకు వివరముగా విపులముగా వినిపించండి. మీకు వందనాలు. రొట్టెలను చేపలను మీ వద్దకు తేగా వాటిని ఆశీర్వదించి అందరి ఆకలి తీర్చిన మీరు ఈ వాక్యాన్ని మా అందరికీ అందించి మా ఆత్మీయ ఆకలిని తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. వందనాలు, నమస్కారములు. మీ వద్దకు జనులు రాగా దేవా, కొండపై కూర్చొని మీరు ఆ దినమున ఎలా బోధించారో, సముద్ర తీరమున దోణెను బలిపీఠముగా ప్రసంగపీఠముగా మార్చుకొని ఎలా బోధించారో, సునభోగులలో నిలబడి ఎలాగూ బోధించారో, ఈ వేదికపై మరొక్కసారి మమ్ములను మరుగుపరుచుకొని మీరే మాటలాడి మహిమనొందమని, నా యొద్దకొచ్చి నేర్చుకొనుడి అని సెలవిచ్చిన మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు పాదముల యొద్దకు వాక్యాశక్తితో వచ్చిన వారులరా, వాక్యమును విని వాక్య ప్రకారముగా నడుచుకొనగలిగే భాగ్యము వాక్యమయున్న ప్రభువు మనెల్లరకు ప్రసాదించునుగాక. ఆమేన్. కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయము ధ్యానము చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చదువుకున్న వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేవారికి ఇస్తూ ఉన్న ఒక సలహా. యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా తెలియచేస్తూ ఉన్న మాటలలో ఓ మాట ఏమై ఉన్నది అంటే, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. గనుక ప్రార్థన చేయుటకు ఆయన యొద్దకు వచ్చిన మనము, ప్రార్థించుటకు ప్రభువారి యొక్క సన్నిధానానికి వచ్చిన మనము, ఈ ఏర్పాటు సస్యశాలలో ప్రార్థనకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు వచ్చిన మనము ఎలా ప్రార్థించాలి అనంటే, ప్రార్థించిన మనమందరము అడుగుచున్న వాటి నెలను కూడా ఏం చేయాలంట అమ్మా? పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగును అని ప్రభువే స్వయముగా చెప్పుచున్నారు. గనుక ఈ వర్తమానము దైవజనులు తండ్రి గారు బోధించిన ఒక చిన్న వర్తమానమై ఉన్నది. విశ్వాస జీవనము అనే ప్రసంగము. ఆత్మీయ స్వస్థతలో దైవజనులు చేసిన బోధ
ఈ ఏర్పాటు స్థలములో మరి దైవజనులు తెలియచేసిన మాటలే ఉచ్చరించుకొనుట, ప్రస్తావించుకొనుట, జ్ఞప్తికి తెచ్చుకొనుట మనకు దీవెన అని భావించి తండ్రి గారి వర్తమానములో నుండి ఈరోజు మీతో మాట్లాడవలనని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ స్థలములో ఆయన నోటి బోరగా వాడబడగలందులకు నిలువబెట్టిన త్రియేక దేవునికి కోటానుకోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు, మరణాతలు తెలియచేస్తూ ఈ ఏర్పాటు పనిని దేవుని ద్వారా అందుకొని నాట నుండి నేటి వరకు మన మధ్య ఆత్మ సంచార వరముతో మనతో ఉండి ఈ కార్యములన్నీ నిరాటంకంగా కొనసాగించుచు ఉన్న మన ఆత్మీయ జనకులు తండ్రి గారికి హృదయపూర్వక వందన మరణాతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, సుమారు 25 సంవత్సరముల క్రితము ఇదే ఏర్పాటు స్థలమునకు పరిచర్య నిమిత్తము వచ్చి ఏర్పాటు సస్యశాలలో నేటి వరకు ఒక పనివానిగా పనిచేస్తూ ఉన్నాను. 25 సంవత్సరములకు దేవుడు మరి దీవెనల తోటలో దీవెనల కొరకు నిలబడుటకు కూడా ప్రెసిడెంట్ అయ్య గారి యొక్క ప్రేమను బట్టి మాకిచ్చిన అవకాశమును బట్టి మరి అయ్య గారికి హృదయపూర్వక వందన మరణాతలు తెలియచేస్తూ ఈ ఆత్మీయ జీవనము అనే ఈ వర్తమానములో తండ్రి గారు 4 నేత్రములను గురించి బోధించిన వారై ఉన్నారు. 1 ఆత్మనేత్రము, 2 మనోనేత్రము, 3 విశ్వాస నేత్రము, 4 శరీర నేత్రము. ప్రియులరా, మనము ప్రార్థన చేయనప్పుడు వాటన్నిటినీ అడుగుచున్న వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మాలి అనంటే మనము ఎలా అవి పొంది ఉన్నాము అని నమ్మగలం. ఆ నమ్మకం మనకి ఎలా కుదురుతుందో అయ్యగారు చాలా చక్కగా చాలా వివరముగా బోధించిన వారై ఉన్నారు. దేవుని ఆత్మ నడిపింపును బట్టి మరి యొక్క వర్తమానము మీకు అందరికీ అర్థమయ్యే శైలిలో మాట్లాడవలనని ఆశిస్తూ మరి 1 నేత్రము ఆత్మనేత్రం, మనోనేత్రం, విశ్వాస నేత్రం, శరీర నేత్రం అని చెప్పుకున్నాం. ఇప్పుడు శరీర నేత్రం నుండి విశ్వాస నేత్రానికి మనం ఎదగాలి. విశ్వాస నేత్రము నుండి మనోనేత్రమునకు మనం ఎదగాలి. మనోనేత్రము నుండి ఆత్మనేత్రాన్ని మనము అందుకొన బద్ధులమై ఉన్నాం. ప్రియులరా, సమయాన్ని బట్టి నేను ముందుకు వెళతాను. ఇప్పుడు 4వది శరీర నేత్రం. ఈ శరీర నేత్రము మాంస నేత్రము గనుక ఏం చూడలేదు అనంటే మహిమను చూడలేదు. ప్రియులరా, మనము వాక్యాన్ని పరిశీలన చేస్తే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూచినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్న మాట, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. గనుక మనిషి పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టువారై ఉన్నారు.
గనుక ఈ శరీర నేత్రం ఈ శరీర నేత్రం పై భాగాన్ని చూడగలదు, శరీరాన్ని చూడగలదు. మహిమ నేత్రము లేక మనోనేత్రము, ఆత్మనేత్రము, విశ్వాస నేత్రము వలె ఈ శరీర నేత్రము ప్రియులరా ఉన్నది ఉన్నట్లు చూడగలదు, కానీ లేనిది ఉన్నట్లు ఈ శరీర నేత్రం గ్రహించలేదు. గనుక ఈ యొక్క శరీర నేత్రము కేవలము పైరూపాన్ని చూడగలదు, కానీ ప్రియులరా ఆత్మ నేత్రము, మనోనేత్రము, విశ్వాస నేత్రము వలె లేనిది ఉన్నట్లు గ్రహించలేదు. గనుక ఈ నేత్రమును మనము దాటుకొని విశ్వాస నేత్రాన్ని సంపాదించుకోవాలి. విశ్వాస నేత్రమును గురించి ప్రియులరా మనము చూడగలిగితే ఈ విశ్వాస నేత్రము దివ్య దృష్టి గలది. ఈ విశ్వాస నేత్రము ప్రియులరా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు కూడా చూడగలదు. గనుక ఈ విశ్వాస నేత్రముతో చూడగలిగితే మనకి అన్నీ సాధ్యములే. గనుక ఈ విశ్వాస నేత్రమును గురించి తండ్రి గారు 7 సందర్భములను ప్రస్తావించారు. ప్రియులరా ఈ విశ్వాస నేత్రమంట బాగుపడక ముందే బాగుపడినట్లు చూడగలదు. అలాగే ఈ విశ్వాస నేత్రము లేమిలో కలిమిని చూడగలదు. అలాగే ఈ విశ్వాస నేత్రము దుఃఖములో సంతోషాన్ని చూడగలదు. అలాగే ఈ విశ్వాస నేత్రము నిరాశలో నిరీక్షణ చూడగలదు. అలాగే విశ్వాస నేత్రము నిస్సహాయములో సహాయమును చూడగలదు. అలాగే విశ్వాస నేత్రము బాధలో స్వస్థత చూడగలదు. అలాగే విశ్వాస నేత్రము బలహీనతలో బలమును చూడగలదు. ప్రియులరా ఈ 7 సందర్భములు తండ్రి గారు ప్రస్తావించిన వారై ఉన్నారు. గనుక ఈ విశ్వాస నేత్రము మనందరము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ ఏర్పాటు స్థలములోనికి వచ్చిన మనము, ఈ ఏర్పాటు పుణ్యభూమిలోనికి వచ్చిన మనము మే నెల 16వ తారీఖు 1949వ సంవత్సరములో ప్రారంభించబడిన ఈ యొక్క పనిని దేవుడు నేటి వరకు, అలాగే ఆయన రాక పర్యంతము ఈ పనిని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వచ్చిన మనందరికీ దేవుడిస్తూ ఉన్న నేత్రమే విశ్వాస నేత్రము. ఈ విశ్వాస నేత్రము ద్వారా కార్యములు జరగగలవు. ఈ విశ్వాస నేత్రము ద్వారా మనము అద్భుతములు చూడగలము. ప్రియులరా ఈ 7 సందర్భములను మనము సమయమును బట్టి ప్రస్తావించుకుని వారమైతే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడి ఉన్న మాట చదవండి. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదునని అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ప్రియులరా
సందర్భము మనం బాగుగా ఎరుగుదుము. 12 సంవత్సరముల నుండి వ్యాధితో బాధపడుచున్న ఓ అమ్మ. ప్రియులరా, ఈమె ఏమనుకుంటున్నారు? నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ప్రియులరా, ఈమె శరీర నేత్రముతో చూస్తే 12 సంవత్సరాల నుండి జబ్బు బాగవల. అనేక మంది వైద్యుల యొద్దకు వెళ్ళారు. ఆమె కొన్నదంతా వ్యయము చేసుకున్నారు. ప్రియులరా, అయినను ఎంత మాత్రము ప్రయోజనము లేక ఆమె ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే, బలహీనతలోనే 12 ఏండ్ల నుండి కొనసాగుతూ ఉన్నారు. ఈ శరీర నేత్రములకు ఆమె బాగుపడటం కనపట్ల, ఈ శరీర నేత్రములకు ఆమె స్వస్థత కనపడటల్లా. కానీ ఈరోజు యేసయ్య దగ్గరకు వెళుతూ ఆమె అనుకుంటున్న మాట, ఆమె యేసును గూర్చి విని ఏం చేశారట? అమ్మా, యేసయ్య గురించి విన్నారు. విని నేను ఆయన వస్త్రం ముట్టుకుంటే బాగుపడిపోతా. ఎలా బాగవుతాను అంటే, ఆమె విశ్వాస నేత్రముతో చూశారు. 12 ఏండ్ల నుండి శరీర నేత్రముతో చూస్తే ఆరోగ్యం కుదరట్లా. యేసే చెప్పారు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు చదువుకున్నాం కమ్మ ధ్యాన వాక్యములో, అడుగుచున్న వాటెల్లను పొంది ఉన్నాం అని నమ్మండి. ప్రియులరా, అయ్యగారు అన్నారు, అనుకొనుట కష్టంబా అదరుట కన్నా అన్నారు. ఏమనుకున్నారు? యేసే దగ్గరికి వెళతాను, ఆయన వస్త్రం ముడతాను, నేను బాగైపోతాను. కాబట్టి ఈరోజు ఏర్పాటు స్థలమునకు, ఏర్పాటు పుణ్యభూమికి, ఏర్పాటు సస్యశాలకు వచ్చిన వారులారా, విశ్వాస నేత్రముతో చూడండి. ఈ స్థలానికి వచ్చి ఈ ఆల్టర్ యొద్ద, దైవజనుని వెయిటింగ్ రూమ్ యొద్ద ఎక్కడ మనం మోకరించి ప్రార్థించుకున్నా విశ్వాస నేత్రముతో ఏం చేయాలి? మనం బాగుపడక ముందే అమ్మా బాగుపడాను అని నమ్మాలి. గనుక ఆమె నమ్మారు, గనుక బాగయ్యారు. అనుకున్న పిదప యేసును వెనుకకు చేరి అటుపిమ్మట అంగి అంటంచుకొని అనుకున్నట్టి ఆమె జబ్బు ఏమైపోయిందంట? అయ్యగారు పాడారు, అంతర్ధానమైపోయింది. గనుక అనుకొనుట కష్టంబా అదరుట కన్నా అంటారు దైవజనులు. కనుక మనమందరము కూడా ఏర్పాటు స్థలములోనికి వచ్చాను, నేను బాగవుతాను, నా వ్యాజ్యములో దేవుడు నాకు జయమిస్తారు, దేవుడు నా పక్షమున కార్యము చేస్తారు అనుకోవాలి. ప్రియులరా, 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మన పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. వీడు అంతంత మాత్రం చదువు కలిగిన వాడు, వీడు పాస్ అవుతాడో లేదో, వీడికి జయం వచ్చిద్దో లేదో అని మనం అనుకుంటే జయం వచ్చిద్దంటారా? రాదు. మనం సంపూర్ణంగా నమ్మాలి. వీడు చదువు ఎలా ఉన్నా యేసయ్య మీద నేను భారం వేసా గనుక, ప్రభు పాదాలు నేను పట్టుకున్నా గనుక దేవుడు ఖచ్చితంగా జయమిస్తారు అని మనము నమ్ముట ద్వారా ఆయన సంపూర్ణ జయము మనకు ప్రసాదించువారు అయి ఉన్నారు. గనుక బాగుపడక ముందే బాగుపడినట్లు చూడటమే ఏ నేత్రం?
విశ్వాస నేత్రము యొక్క అనుభవము అయి ఉన్నది. ప్రియులరా, అలాగే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము ప్రియులరా 2వ వచనం లేక 1వ వచనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఆ, ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు ఆ, అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు ఆ, వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా. చాలమ్మా. కాబట్టి ఈ సందర్భము 7వ వచనము దాకా మనం గ్రహించినప్పుడు ఎలీషా గారి దగ్గరికి మరి ఆయన శిష్యుల మరి కుటుంబములో నుండి ఓ అమ్మొచ్చారు. ఏంటి సంగతి అంటే అప్పుల భారము, అప్పుల బాధ. ఈ అప్పుల బాధతో ఆ అమ్మ వచ్చి ఎలీషా గారికి ఏం చెప్తున్నారంటయ్యా, అప్పుల భారం ఎక్కువైపోయింది, ఆయన లేడు గనుక ఈ అప్పుల వారు ఏం చేస్తారంట, 2 కుమారులను తీసుకుని వెళ్ళిపోతారు. ప్రియులరా, 2వ అంశములో లేమిలో కలిమిని చూచుట. చూడండి, సాధారణంగా సేవకులమైన మా దగ్గరికి వచ్చి అయ్యా అప్పులు ఉన్నాయి, అప్పులు తీరాలి అని మాకు చెబుతారు. మేమన్నా అప్పులు తీర్చగలమా? అప్పులు తీర్చడానికి సొమ్మిగలమా? లేదు. కానీ అయ్యగారు ప్రార్థన చేస్తే ఈ అసాధ్యమైన కార్యం సాధ్యమైద్దని విశ్వాస నేత్రముతో చూసి మాకు అంశాన్ని ఇస్తారు. ఇప్పుడు ఎలీషా గారి దగ్గరకు కూడా అమ్మొచ్చి అప్పుల భారము పోవుటకు, నేటి కాల పరిస్థితి ఆరోగ్యం కావాలి, ఆర్థికంగా స్థిరపడాలి, అప్పుల బాధ పోవాలి, అనారోగ్యం బాధ పోవాలి. ఇవే నేటి కాలములో ప్రజలను ఇబ్బంది పెట్టుచున్న సమస్యలు. గనుక ఈ అమ్మ విశ్వాస నేత్రముతో దైవజనుని యొద్దకు నేను వెళ్ళి మొరపెట్టుకుంటా, దైవజనుని యొద్దకు వెళ్ళి నేను గోజులాడతా, దైవజనుని నేను ఆశ్రయిస్తా, దైవజనుని పాదాలు నేను పట్టుకుంటా, ఆయన ఎలాగైనా నా అప్పులు తీర్చటానికి గొప్ప మార్గం సరళం చేస్తారని విశ్వాస నేత్రముతో చూశారండి. ఈరోజు ఈ ఏర్పాటు పుణ్యభూమికి కూడా మనందరం రావటానికి ఒక కారణం, ఓ బలమైన కారణం ఏంటంటే ఇక్కడ మనకు కూడా ఒక దైవజనులు ఉన్నారు. ఆయన పాదాలు పట్టుకుంటే మన రుణ బాధలు ఎగిరిపోతాయి. ఆయనను ఆశ్రయించి అంటే మన తండ్రి గారికి సంగతి చెప్పుకుంటే ప్రభు పాదాలు పట్టుకొని మన పక్షాన పోరాడి, మన పక్షాన నిలబడి మన కార్యములు సఫలము చేస్తారు. ఇది మనందరి యొక్క విశ్వాసం. గనుక విశ్వాస నేత్రముతో ఈ అమ్మ చూశారు. ఈ అమ్మ విశ్వాస నేత్రముతో ప్రవక్తను ఆశ్రయించారు. లేమిలో ఏం చూడగలిగారు అమ్మ? కలిమిని చూడగలిగారు. అలాగే 3వ అంశములో నిరాశలో నిరీక్షణ చూడగలం. ప్రియులరా, నిరాశలో నిరీక్షణ ఆదికాండం 18వ అధ్యాయములో ప్రియులరా మనము 11వ వచనాన్ని చూడగలిగితే అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి, శ్రీధర్మము సారాకు నిలిచిపోయెను కనుక సారా నేను బలము ఉడిగిన దానను తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. ప్రియులరా, ఎలా ఉంది ఈ అమ్మ పరిస్థితి అంటే, శారమ్మ పరిస్థితి అంటే నిరాశలో ఉన్నారు.
90 ఏండ్లు గడుస్తూ ఉన్నాయి. ప్రియులరా, శరీర నేత్రముతో చూస్తూ ఉంటే కార్యం జరగట్లా. ఇప్పుడు ఆమె ఒక్కసారిగా విశ్వాస నేత్రముతో చూడటం ప్రారంభించారు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే 11వ అధ్యాయం 11వ వచనములో విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. గనుక తాను వయస్సు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎలాగా? విశ్వాసమును బట్టి. ప్రియులరా, విశ్వాస నేత్రము ఏం చేయగలిగింది అంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని గ్రహించారు. విశ్వాస నేత్రముతో చూస్తే నిరాశలో నిరీక్షణ కనబడింది. గనుక మీదటికి మరలా నీ యొద్దకు వస్తాను, నీకు నవ్వు కలుగుతుంది అని దేవుడే ఆ ఇంటికొచ్చి వాగ్దానం చేశారు. గనుక విశ్వాస నేత్రముతో చూడగా నిరాశలో నిరీక్షణ కనబడినది. ప్రభునందు ప్రియమైన వారులారా, అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయము 38వ వచనములో మనము వాక్యాన్ని చూడగలిగితే 5:38లో సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి చదవమా. వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి. ప్రియులరా, ఈ సందర్భంలో ప్రభువు చేసిన కార్యము దుఃఖములో సంతోషాన్ని చూడగలిగారు. దుఃఖములో సంతోషాన్ని చూడగలిగారు. 12 సంవత్సరముల ప్రాయము కలిగిన కుమార్తె చావ సిద్ధముగా ఉంది. ఈ తండ్రి ప్రభువును ఆశ్రయించారు. ప్రభువే నీ ఇంటికొచ్చి నేను కార్యం చేస్తానయ్యా అని వాగ్దానం చేయగా ఆ తండ్రితో మాట్లాడుచూ ఉండగా, ప్రియులరా, ఇంటి యొద్ద నుండి ఒక కబురు వచ్చింది. 36వ వచనం మనం చదువుకుంటే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఏ మాట మీద నమ్మకం ఉంచొద్దు? బిడ్డ చనిపోయింది అన్నా కానీ, ప్రాణాలు కోల్పోయింది అన్నా కానీ నువ్వేం చెయ్యొద్దు అమ్మా, శరీర నేత్రముతో చూడొద్దు, విశ్వాస నేత్రంతో చూడు, నేను కార్యం చేస్తాను అని వారి మాటలు లక్ష్య పెట్టవద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమనగా ఈ సమాజ మందిరపు అధికారి యేసయ్య మాటను నమ్మి విశ్వాస నేత్రముతో చూడగా దుఃఖములో ఏం చూడగలిగారు ఆయన? అమ్మా, సంతోషాన్ని చూడగలిగారు. సంతోషాన్ని చూడగలిగారు. ప్రియులరా, అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనము మనము చూడగలిగితే, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చదవమా. అందుకాయన చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. నిరాశలో నిస్సహాయములో సహాయము. చూడండి, ఈ వ్యక్తి
మరి తనకు కలిగిన వ్యాధితో తన కుటుంబానికి ఇష్టం లేక, తన సమాజానికి ఇష్టం లేక వారందరూ త్రోసివేయగా అరణ్యములో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఈయన జీవితం ఎలా ఉందయ్యా అంటే నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ నిస్సహాయ స్థితిలో ఆయన సహాయం కొరకు ప్రభువుని ఆశ్రయించారు. నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు అన్నారు. ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన బాగు చేస్తారు, ఆయన స్వస్థపరుస్తారు, ఆయన నాకు నెమ్మదిస్తారని విశ్వాస నేత్రముతో ఆయన చూచాడు. గనుక నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ప్రభు మాటలాడగా, ప్రియులరా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ వ్యక్తి సహాయమునందుకొని ఆరోగ్యముతో తిరిగి వెళ్ళినట్లుగా వాక్యమును బట్టి మనము గ్రహించగలుగుచు ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుంటే, 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ప్రియులరా, ఈ అంశము బాధలో స్వస్థత. ఈ పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని ప్రియులరా నలుగురు మోసుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకుని వచ్చారు. ప్రియులరా, ప్రభువు మాట్లాడుచు ఉన్న మాట, యేసు వారి విశ్వాసము చూచి ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని మాట్లాడారు. కనుక విశ్వాసముతో చూడగా, విశ్వాస నేత్రముతో చూడగా బాధలో ఏం చూడగలిగారు? స్వస్థత చూడగలిగారు, ఆరోగ్యము చూడగలిగారు. కనుక వ్యాధితో వచ్చిన వ్యక్తిని ప్రభు ఏమంటున్నారంటే, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. పాపాన్ని బట్టి వ్యాధి, వ్యాధిని బట్టి బాధ, బాధను బట్టి మరణం, మరణాన్ని బట్టి నరకం. కనుక వీటన్నిటిని ప్రభు పరిహారము చేస్తూ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచునని, ధైర్యంగా ఉండమని ఆ వ్యక్తిని బాగు చేసి పంపించారు. కనుక మనం విశ్వాస నేత్రముతో చూడగలిగితే, ప్రార్థించగలిగితే ఎక్కడ జరగనటువంటి కార్యం ఏదీ లేదు. కనుక ఈ స్థలమునకు వచ్చి ప్రియులరా నిస్సహాయముతో వెళ్ళిన వారు ఎవ్వరూ లేరు. గనుక బాధలో స్వస్థత దేవుడు దయచేశారు. ఇక చివరిగా ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ మనకు కనబడుచు ఉన్న మాట, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను, బలహీనతలో బలమును చూచుట. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గారు, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నారు. గనుక శరీరమును బట్టి బలహీనులమే, కానీ బలపరిచే ప్రభువును బట్టి అన్ని కార్యాలు చేయగలం. గనుక నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయగలను. విశ్వాస నేత్రముతో చూసినప్పుడు ఏ కార్యమైనా ప్రభువుని బట్టి దేవుని సేవకులుగా చేయగలము. గనుక నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయగలనని సాక్ష్యమిస్తూ ఉన్నారు. గనుక ప్రియులరా, శరీర నేత్రము అలాగే విశ్వాస నేత్రము మనం ధ్యానం చేసుకున్నాం. గనుక శరీర నేత్రముతో చూసినప్పుడు అన్నీ అసాధ్యములే, కానీ మనము విశ్వాస నేత్రముతో చూసినప్పుడు అన్నీ సాధ్యములే. కనుక మనము విశ్వాస నేత్రముతో చూడగా ఈ విశ్వాస నేత్రము బాగుపడక ముందే బాగు చేయగలదు.
ఈ విశ్వాస నేత్రము లేమిలో కలిమిని చూడగలదు. ఈ విశ్వాస నేత్రము దుఃఖములో సంతోషము చూడగలదు. ఈ విశ్వాస నేత్రము నిరాశలో నిరీక్షణ చూడగలదు. ఈ విశ్వాస నేత్రము నిస్సహాయములో సహాయాన్ని చూడగలదు. ఈ విశ్వాస నేత్రము బాధలో స్వస్థత చూడగలదు. ఈ విశ్వాస నేత్రము బలహీనతలో బలము చూడగలదు. కనుక ఈ దినము ఏర్పాటు పుణ్యభూమిలోనికి వచ్చిన మనం అందరము కూడా విశ్వాస నేత్రముతో ప్రభు వైపు చూసి మనము అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి అని వాగ్దానము చేసిన దేవుడు విశ్వాస నేత్రములు మనకు అనుగ్రహించి అసాధ్య కార్యములు సాధ్యపరుచుకొనగలిగే విశ్వాసమును అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవా ప్రభువా తండ్రి, మా యేసయ్య, ఈ కొద్ది మాటలు మంచి నేలను పడిన విత్తనము వలె ఫలించుటకు కృప చూపించండి. దేవా, మేము విశ్వాస నేత్రముతో చూస్తే అసాధ్యమైన కార్యములు సాధ్యపరుస్తున్నారయ్యా ఈ స్థలములో. మీకు వందనాలు, నమస్కారములు. అటు విశ్వాస నేత్రము మా అందరికీ దయచేసి మీ యొక్క వెలిగింపును మాకు అనుగ్రహించి ఈ కొద్ది మాటలు మా అందరి హృదయములు ముద్రించి భద్రపరచమని వాక్యమై ఉన్న యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఏర్పాటు పుణ్యభూమిలో ఈ ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన ఘనమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన మిషను అధ్యక్షులు పెద్దలు మరయ్య గారికి, మీ తెలుగు గృహవాసులకు హృదయపూర్వక వందన మరణాతలు. కార్యక్రమాన్ని అధ్యక్షులు నడిపిస్తున్న అయ్య గారికి మరణాత. శ్రద్ధగా వాక్యాన్ని విన్న మీ అందరికీ మరణాత.